నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ఏపీలో కల్తీ నెయ్యి రచ్చ. బీఆర్ఎస్ బీజేపీని టార్గెట్ చేసిన సీఎం రేవంత్ కు బండి సంజయ్ కౌంటర్. మరోసారి మోసపోవద్దన్న కేటీఆర్ జోరందుకున్న పురపోరు. మేడారంలో హుండీల లెక్కింపు, పసిడి పరుగుకు బ్రేక్. పార్లమెంట్లో రభస, కాంగ్రెస్ కు దూరదృష్టి లేదన్న మోదీ. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. గత ప్రభుత్వం దేవుడి పవిత్రతను దెబ్బతీసే కుట్ర చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపెడతామన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతామని, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. దేవునితో ఆటలాడిన వారు సర్వనాశనం అవుతారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని, వైసీపీకి సీట్ ఎలాంటి క్లీన్ చిట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. వైసీపీ హయాంలో ఆలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు పవన్. వైసీపీ హయాంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషుల్ని వదిలిపెట్టబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు దిగజారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు వాళ్లకు వాళ్లే క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని అన్నారు. పాలనే చేయని డైరీ నెయ్యి ఎలా పంపిణీ చేస్తుందని ప్రశ్నించారు. 390 రూపాయలకే నెయ్యి వచ్చే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని మాధవ్ ప్రశ్నించారు. తెలియక చేసేదాన్ని పొరపాటు అంటారని, తెలిసి చేసేదాన్ని నేరం అంటారని మంత్రి పయ్యావుల అన్నారు. కల్తీ నెయ్యి కేసులో గత పాలకులు తెలిసే చేశారని ఆయన ఆరోపించారు. కల్తీ జరిగిందని సీఎఫ్ టీఆర్ఐ రిపోర్ట్ అప్పట్లోనే చెప్పిందన్నారు. టీటీడీ చైర్మన్ దాన్ని సరిదిద్దకుండా తొక్కిపెట్టారని పయ్యావుల ఆరోపించారు. 2022 నుంచి 2024 వరకు కల్తీ కొనసాగిందన్నారు పయ్యావుల. అంతకుముందు సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి అగ్రనేతలు సమావేశమయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో మంత్రులు లోకేష్, పయ్యావుల, అచ్చెన్నాయుడు, ఆనం, నాదెండ్ల, సత్యకుమార్ హాజరయ్యారు. సీఎం నివాసానికి డీజీపీ హరీష్ గుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా వచ్చారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని కూటమి నేతలు ఘోరంగా మాట్లాడారని వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ విషయంలో సిట్పై నమ్మకం లేకనే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని వైవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఎలాంటి ప్రమాణం చేయడానికైనా సిద్ధమన్నారు వైవి సుబ్బారెడ్డి. రాజకీయ లబ్ధి కోసం కూటమి నేతలు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారని వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ఆరోపించారు. కూటమి నేతలు చెప్పింది తప్పు అని సిట్ తేల్చి చెప్పిందన్నారు. దాంతో అంబటి రాంబాబు, జోగి రమేష్ పై దాడి చేశారన్నారు. తప్పు చేసిన వ్యక్తి అయితే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు ఎలా వెళ్తారని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. సిబిఐ సిట్ నివేదిక టీడీపీకి చెంపపెట్టి లాంటిదని వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు. ఆ నివేదికను జీర్ణించుకోలేక మళ్లీ కమిటీ అంటూ కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఈ కుట్రలకు దేవుడు, ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు గురుమూర్తి. టీడీపీ హయాం నుంచి బోలేబాబా కంపెనీని సరఫరా చేస్తుందని, అన్ని కంపెనీలను ఇన్వాల్వ్ చేయాలనే ఉద్దేశంతోనే నిబంధనలు సడలించాలన్నారు. టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేక డైవర్షన్ లడ్డూ కోసం విషయాలన్నీ వాడుకుంటున్నారని గురుమూర్తి ఆరోపించారు. రాజకీయాల కోసం కూటమి నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని తిరుమల లడ్డుపై కూటమి నేతలు పరిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో అనేక సార్లు దేవుడిపై నమ్మకం లేదని పవన్ చెప్పారని, ప్రస్తుతం రాజకీయాల కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏపీలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. సాగునీటి సంఘాలే ఆ బాధ్యత తీసుకోవాలన్నారు. కాలువల మరమ్మతులతో పాటు అన్ని పనులను సాగునీటి సంఘాలకే అప్పగిస్తామన్నారు. చింతలపూడి, వంశధార, నాగావళి సహా అన్ని ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ పూర్తి చేసి పశ్చిమ ప్రకాశం జిల్లాకు సాగునీళ్లు అందిస్తామన్నారు. క్రిమినల్స్ నే జగన్ పరామర్శిస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. బూతులు తిడితే ప్రభుత్వం ఏమీ చేయకూడదనడం ఎక్కడి సంస్కృతి అని అనిత ప్రశ్నించారు. సీఎంని బూతులు తిట్టినందుకే అంబటి రాంబాబును అరెస్ట్ చేశారన్నారు. అంబటి రాంబాబును పరామర్శించే నెపంతో జాతీయ రహదారిని దిగ్బంధించారని అనిత ఆరోపించారు. పోలీసులు లేకుండా వైసీపీ నేతలు బయటకు రాగలరా అని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. అంబటి రాంబాబు ఇంటికి పరామర్శ వంకతో వెళ్లిన జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. గతంలో రాష్ట్రంలో రాక్షస సంస్కృతికి తెరలేపింది జగనే అని ఇప్పుడు నీతులు చెప్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. సీఎంపై నోరు పారేసుకున్న అంబటిపై రాష్ట్ర ప్రజలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాపాలన అందిస్తుంటే విషయం చిమ్ముతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవాలని ఒక కుటుంబం మొత్తం దాడికి దిగుతోందన్నారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్లు కట్టుకున్నారని, 1000 కోట్లు వెనకేసుకున్నారని విమర్శించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గుమ్లాపూర్ సభలో సీఎం ప్రసంగించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా ఉన్న నేతల్ని ప్రచారానికి తీసుకొచ్చిన బీజేపీ ఒక్క మున్సిపాలిటీ అయినా గెలుస్తుందా అని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గుండు సున్నా అని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్నది ఫెవికాల్ బంధం అన్నారు. సీఎం రేవంత్ కాళేశ్వరంపై కేంద్ర సర్కార్ పరిధిలోని సిబిఐ విచారణ ఎందుకు మొదలు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ సాక్షిగా సిబిఐకి అప్పగిస్తే 6 నెలలైనా చప్పుడు లేదని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును కాపాడుతుంది బీజేపీయే అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలను అమలు చేస్తోందని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా నేరుగా వచ్చి తనను కలవచ్చన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతలపై కేంద్రం చర్యలు తీసుకోవడం లేదంటూ సీఎం చేసిన ఆరోపణలను ఖండించారు. సీఎంకు చేత కాదంటే కాళేశ్వరంపై విచారణ జరుపుతామంటూ తేల్చి చెప్పారు. కేసీఆర్ ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ కు లేదంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ తో రేవంత్ కలిసిపోయారని, ఆయన ఇచ్చే డబ్బులు ఢిల్లీకి మోసుకెళ్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచి డబ్బులు వెళ్తున్నట్లు ఆయన ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్ లూటీ చేస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని సుజాత నగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ లో సిపిఎం సహకారంతో 60 డివిజన్లకు గాను 57 డివిజన్లకు పైగా గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంత్రిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు బోయిన్పేటలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. మంత్రి మున్సిపాలిటీలో సుమారు 40 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పట్టణంలో రోడ్డు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. పనిచేసి ఓట్లు అడుగుతున్నామని శ్రీధర్బాబు అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తామని చెబుతున్నారని, ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయని కేటీఆర్ ప్రశ్నించారు. మరోసారి మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి హామీలు ఇస్తున్నారని విమర్శించారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కాకుండా స్కామ్ క్యాలెండర్ తెచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి నెలకో స్కామ్ చేశారంటూ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. 2 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలన్నారు. ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పై టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాయని ఆయన ఆరోపించారు. ఒక్క మున్సిపాలిటీకి కోట్ల అప్పు ఉందని, అన్ని మున్సిపాలిటీలకు కలిపి 3,600 కోట్ల రూపాయల అప్పు ఉందని విమర్శించారు. ట్యాక్స్ టెర్రరిజంతో తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హుజరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ఒక్క పైసా ఇవ్వలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే కాంగ్రెస్ నాయకులు కొబ్బరికాయలు కొడుతున్నారని విమర్శించారు. హుజరాబాద్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ హుజరాబాద్ అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మాజీ మంత్రి కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎక్స్ లో కేటీఆర్ చిల్లర మాటలు రాస్తున్నారని ఆరోపించారు. బోతు అనే పదానికి మీరే రారాజులని, మనుషులను బట్టి రేవంత్ భాష ఉంటుందన్నారు. వరుసగా 5 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారని, అయినా ఆ పార్టీ నేతల వైఖరిలో మార్పు రాలేదన్నారు. మిగులు రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని చామల ఆరోపించారు. సీఎం రేవంత్ పై జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. సీఎం అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని కవిత ఆరోపించారు. అందరినీ గౌరవిస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ ఓ జాతిని టార్గెట్ చేస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడారని విమర్శించారు. ఒక జాతిని టార్గెట్ చేయడం సరికాదని, ఇలాంటి వైఖరిని సీఎం రేవంత్ మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు. హామీలతో ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విమర్శించారు. పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తారని సీఎం ప్రజల్ని మోసం చేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి 660 కోట్ల నిధులు తెచ్చానని రాకేష్ రెడ్డి చెప్పారు. పట్టణాల అభివృద్ధి బీఆర్ఎస్ వల్లే సాధ్యమవుతుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ అభివృద్ధిని గెలిపిస్తే ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎంఐఎం అభ్యర్థుల గెలుపు కోరుతూ ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పట్టణంలో విస్తృతంగా పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఆత్మీయంగా పలకరించారు. మజ్లిస్ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అసదుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి చేశారు. తమిళనాడులో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును తొలగించొచ్చని, కానీ ప్రజల గుండెల్లోని గాంధీని తొలగించలేరని భట్టి విక్రమార్క అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీ పోరాటం చేశారని, అలాంటి మహానుభావుల పేరు తొలగించడం సరికాదన్నారు భట్టి విక్రమార్క.
గ్రూప్ 1 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో భారీ ఓటు లభించింది. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. గ్రూప్ 1 పరీక్షలు పారదర్శకంగానే జరిగాయన్న డివిజన్ బెంచ్ గ్రూప్ 1 నియామకాలు సక్రమమే అని తీర్పిచ్చింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియకు సంబంధించి హైకోర్టు తీర్పును సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు. నిరుద్యోగుల కళ సాకారమయ్యేందుకు ఇదొక గొప్ప విజయమని అభివర్ణించారు. గ్రూప్ 1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కేసులు వేసినా చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి పీక్స్ కు చేరుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను సపోర్ట్ చేస్తూ జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 33, 16వ వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థుల్ని గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేశారు. వలసదారులు తమ గుర్తు తీసుకున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొప్పదండి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల నుంచి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫోటోను తప్పించడం రాజకీయంగా వేడి పుట్టించింది. ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు వర్గీయులు ప్రోటోకాల్ను బేఖాతరు చేస్తూ ఎమ్మెల్యే చిత్రాన్ని తప్పించారు. తప్పు చేసి విచారణకు పిలవద్దు అంటే ఎలా అని ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది జనరల్ గా ప్రభుత్వాలు చేస్తుంటాయని, అయితే అది దేశ భద్రతా అంశాలకి పరిమితం చేస్తారని దిలీప్ కుమార్ తెలిపారు. కానీ బీఆర్ఎస్ హయాంలో వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారని దిలీప్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ డీజీపీ నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రాల ఆలస్యం వల్ల అర్హత కలిగిన సీనియర్ అధికారులకు అన్యాయం జరుగుతోందని సుప్రీంకోర్టు తెలిపింది. జీహెచ్ఎంసీని 3 ముక్కలుగా విభజించనున్నారు. 3 కార్పొరేషన్లకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 10న ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. సైబరాబాద్ లేదా షేర్లింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి పేరుతో 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మండపేట పట్టణం టేకి గ్రామాల్లో ఏర్పాటు చేసిన నూతన సబ్స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్న మంత్రి ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 90 కోట్ల నిధులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఎస్ఏఎస్సీఏ పార్ట్ 1 కింద ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి చేయనున్నారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతోంది. ఈ లెక్కింపును మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మందితో లెక్కింపు చేపడుతున్నారు. హుండీ కౌంటింగ్ 10 రోజులకు పైగా జరుగుతుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ములుగు జిల్లా మేడారంలో బాలికపై లైంగిక దాడి జరిగిందన్న వార్త పుకార్లు మాత్రమే అని జాతీయ మహిళా కమిషన్ తేల్చింది. యూట్యూబ్ ఛానల్లో వచ్చిన వార్తలు రూమర్లేనన్నారు. మేడారంలోని ఘటనా స్థలాన్ని జాతీయ మహిళా కమిషన్ ప్రతినిధులు పరిశీలించారు. ఇలాంటి వార్తలు రాసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, రూమర్లను ప్రచారం చేయకూడదని తెలిపారు. తిరుమలలో డ్రోన్ కెమెరాలు, మెటా సన్ గ్లాసెస్ పై టీటీడీ విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అలిపిరి కేంద్రంలో గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 199 డ్రోన్ కెమెరాలు, 60 స్పై కెమెరాలు సీజ్ చేశారు అధికారులు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల నుంచి ఏకంగా 60 స్పై కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు జనసేన నేత శ్రీనివాసరాజు. కడప జిల్లా రాజంపేటలోని తాళ్లపాక అన్నమాచార్య విగ్రహం వద్ద జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని బోయినవల్లిలోని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ ముందు రైతు సంఘాలు నిరసనకు దిగాయి. సముద్ర తీర పర్ర భూముల కబ్జాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఆక్వా చెరువులతో వరి సాగుకు ముప్పు వాటిల్లిందన్నారు. సుమారు 2000 ఎకరాల స్వాంప్ భూములను కబ్జా చేసి రొయ్యల చెరువులు తవ్వారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ ఆఫీసులో 2 అవినీతి అధికారుల్ని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కారు. బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 1700 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,57,300 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కూడా నేల చూపులు చూస్తోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేట్ 24,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,60,000 రూపాయలు పలుకుతోంది.
స్టాక్ మార్కెట్లో 3 రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడం, బలహీనమైన ప్రపంచ సంకేతాలు, యుఎస్ రష్యా న్యూ స్టార్ట్ డీల్ పై అనిశ్చితి నెలకొనడం, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లలో సెంటిమెంట్ ను బలహీనపరిచాయి. దీంతో సెన్సెక్స్ 504, నిఫ్టీ 133 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ను ముగించాయి. వరుసగా రెండో రోజు క్రిప్టో కరెన్సీ కుప్పకూలింది. ముఖ్యంగా బిట్ కాయిన్ 6% పైగా పతనమై ఒక దశలో $69,000 పడిపోయింది. గతేడాది అక్టోబర్లో రికార్డు స్థాయిలో $126,000 క్రాష్ చేసిన బిట్ కాయిన్ 4 నెలల్లో 40% పైగా కరెక్షన్ కు గురైంది. ప్రస్తుతం బిట్ కాయిన్ ఏడాదిన్నర కనిష్టానికి పడిపోయింది. కాంగ్రెస్ తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి దూరదృష్టి, ఎటువంటి ప్రణాళిక లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడి తీరుపైన మండిపడ్డారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో ఖర్గే సహా విపక్ష నేతలు నినాదాలు చేయడంతో ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై దాడికి ప్లాన్ జరిగినట్టు లోక్సభ వర్గాలు ప్రకటించడం సంచలనంగా మారింది. లోక్సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు సమాచారం రావడంతో సభ వాయిదా వేసినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించాయి. దీంతో మోదీ ప్రసంగం లేకుండా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. మోదీపై లోక్సభలో దాడికి విపక్షాలు ప్లాన్ చేశాయనేది పూర్తి అవాస్తవమన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. చర్చించే దమ్ము లేక మోదీ మొహం చాటేశారని, స్పీకర్ చైర్ వెనుక దాక్కున్నారంటూ ఎద్దేవా చేశారు. 3 మహిళా ఎంపీలకు భయపడి మోదీ సభకు రాలేదా అంటూ ప్రశ్నించారు ప్రియాంక. రాజ్యసభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. లోక్సభ పక్ష నేత రాహుల్ మాట్లాడనివ్వడం లేదని ఖర్గే ఆరోపించారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. అటు ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు నడ్డా, కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. విపక్షాలు చర్చను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కనీసం సభా నియమాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు. విపక్షాలు చర్చను తప్పుదోవ పట్టిస్తున్నాయని, కనీసం సభా నియమాలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించిన విషయాలు ఇక్కడ మాట్లాడొద్దని సూచించారు. అదే సమయంలో లోక్సభ గురించి రాజ్యసభలో మాట్లాడొద్దని రాజ్యసభ చైర్మన్ సూచించారు. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రధాని రాజీ పడ్డారు అంటూ పార్లమెంట్ భవన మెట్లపై పోస్టర్లు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏంటని ఎంపీలు మండిపడ్డారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. ప్రైవేట్ రంగ ట్యాక్సీ సంస్థలు ఓలా, ఉబర్, ర్యాపిడోకు పోటీగా కేంద్ర ప్రభుత్వం భారత్ ట్యాక్సీ పేరిట కొత్త యాప్ ను తీసుకొచ్చింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ యాప్ ను ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన సేవలు విజయవంతం కావడంతో అందుబాటులోకి తెచ్చారు. తొలుత ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో సేవలు లభిస్తాయి. రాబోయే 3 నెలల్లో దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవల్ని తీసుకొస్తామని అమిత్ షా తెలిపారు. కేరళ అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. శబరిమలలో బంగారం చోరీ కేసు విషయంపై రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కుమారుడు ఈశాంత్ థరూర్ ఉద్యోగం కోల్పోయారు. తాజాగా వాషింగ్టన్ పోస్ట్ పత్రిక లే ఆఫ్ ఇచ్చిన లిస్టులో ఆయన పేరు కూడా ఉంది. ఆదాయాన్ని తగ్గించుకునేందుకు చేపట్టిన చర్యలో భాగంగా మొత్తం ఉద్యోగాల్లో 3వ వంతు సిబ్బందికి ఈ సంస్థ కోత పెట్టింది. పంజాబ్లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మన్ జావేద్ అహ్మద్ సిద్దికీని ఢిల్లీకి చెందిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైర్మన్ సిద్దిక్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అక్రమాలు జరిగాయని, ఆ వర్సిటీ చైర్మన్ ఫోర్జరీకి పాల్పడినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్లోని ముంబై పుణె ఎక్స్ప్రెస్ వేపై 40 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయిన క్రమంలో వ్యాపారవేత్త ట్రాఫిక్ లో చిక్కుకుపోయాడు. అయితే కొంతసేపటి తర్వాత హెలికాప్టర్ ద్వారా ఆయన అక్కడి నుంచి బయటపడ్డారు. ఏకా మొబిలిటీ సంస్థ చైర్మన్ డాక్టర్ సుధీర్ మెహతా ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. 8 గంటలకు పైగా రోడ్డుపై కారులోనే ఉండిపోయిన ఆయన ఆ తర్వాత అత్యవసరంగా హెలికాప్టర్ ను ఏర్పాటు చేయించుకుని ట్రాఫిక్ లో నుంచి బయటపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ లో 3 అక్కా చెల్లెళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఆన్లైన్ గేమ్ ఆడొద్దన్నందుకు మనస్తాపానికి గురై నిశ్చిక, ప్రాచి, పకి నిన్న బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బలవన్మరణానికి 10 రోజుల ముందే వారి సోషల్ అకౌంట్లను బాలికల తండ్రి డిలీట్ చేసినట్టు తెలిసింది. కర్ణాటకలో జాజ్పూర్ జిల్లాలో చెన్నై సెంట్రల్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జకాపురా స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైలు ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాదికి గాను 100% బోనస్ ప్రకటించింది. 2 ఏళ్లకు ముందే కంపెనీ తన లక్ష్యాలను చేరినందుకు గాను ఈ బోనస్ చెల్లింపులు చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ పై రష్యా మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఏ దేశం నుంచి అయినా ముడి చమురును కొనుగోలు చేసే స్వేచ్ఛ భారత్ కు ఉందని చెప్పింది. అయితే భారత్ ఇకపై రష్యన్ చమురును కొనుగోలు చేయదని, వెనెజువేలా చమురును భారత్ కొనుగోలు చేస్తుందని అమెరికా ప్రకటించిన తర్వాత రష్యా నుంచి ప్రకటన వెలువడింది.
భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అమెరికాలో బిజీగా గడుపుతున్నారు. ఆయన అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. తాజాగా వాషింగ్టన్ డీసీలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రసంగించారు. గాజాపై అభిమానుల్ని అలరించడానికి టీ20 ప్రపంచ కప్ వచ్చేస్తుంది. ఇంకో 2 రోజుల్లోనే ధనాధన్ సమరం షురూ కానుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ శనివారం మొదలు కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా ఈవెంట్ సందడి మొదలైంది. ఇప్పటికే అన్ని దేశాల టీంలు ప్రాక్టీస్ మ్యాచ్లతో బిజీగా ఉన్నాయి. టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాక్ మ్యాచ్ పై సస్పెన్స్ వీడింది. టీమిండియాతో తాము ఆడబొమ్మని పాకిస్తాన్ తేల్చేసింది. ఈ నెల 15న ఇరు దేశాల మధ్య జరగాల్సిన మ్యాచ్ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మ్యాచ్ ను బాయ్కాట్ చేస్తున్నట్లు స్వయంగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు.